హాయ్ ఫ్రెండ్స్, యుక్రెయిన్ మీడియాలో మన భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. వారి సోల్జర్స్కి మన భగవద్గీతను ఇస్తున్నారు, చదివిస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. Що таке Бхагавад-гіта? Це одна з найвідоміших філософських книг Індії, одна із найважливіших книжок і текстів у багатьох течіях індуїзму. А перекладається Бхагавад-гіта як ఈ న్యూస్లో ఆ రిపోర్టర్ మాట్లాడిన మాటలు ఏమీ అర్థం కావట్లేదు కదా. ఈ న్యూస్లో రిపోర్టర్ భగవద్గీత గురించి, భగవద్గీత గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. భగవద్గీత బుక్స్ని వారి సోల్జర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలియజేస్తున్నారు. రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం గత 2.5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతో ఆస్తి నష్టము జరిగింది. రష్యా లాంటి పవర్ఫుల్ కంట్రీతో యుద్ధం. అది తమ పొరుగు దేశం. ఒకప్పుడు అంతా ఒకటే. అక్కడ ఇక్కడ ఎన్నో కుటుంబాలకు చెందిన బంధువులు ఉంటారు. కొందరి అహం వలన నష్టాలు జరుగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ నిర్ణయాల వలన సామాన్యులు సఫర్ అవుతూనే ఉంటారు. యుక్రెయిన్ సోల్జర్స్ డీలా పడిపోతున్నారు. వారిని మోటివేట్ చేయాలి, దేశభక్తి నింపాలి. అందుకు కృష్ణ భగవానుడి కర్తవ్య బోధ చాలా అవసరం అని గ్రహించి యుక్రెయిన్ గవర్నమెంట్ తమ సోల్జర్స్కి మోటివేట్ చేయడానికి భగవద్గీత క్లాసెస్ వినిపిస్తూ భగవద్గీతను చదివేలా చేస్తుంది. భగవద్గీత బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది యుక్రెయిన్ న్యూస్ ఛానల్, 1+1 టీవీ ఛానల్. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి. ఆ యుద్ధంలో ఒక వర్గానికి చెందిన పవర్ఫుల్, టాలెంటెడ్ యోధ అయినటువంటి అర్జునుడు సొంత వారితో యుద్ధం చేయలేకపోతున్నాడు. సొంత వారిని చంపలేకపోతున్నాడు. అలా చంపి పొందిన విజయం ఆనందం ఇవ్వదు అని బాధపడుతున్నాడు. అలా సంఘర్షణకు లోనవుతున్నటువంటి అర్జునుడికి, పోరాడలేను అని అంటున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధ భగవద్గీత అని రిపోర్టర్ తెలియజేస్తున్నారు. తమ సిచ్యుయేషన్ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలా ఉంది. సొంత వారితో పోరాడాలి, దేశాన్ని కాపాడాలి. యుక్రెయిన్ ప్రజలు ఉన్న సిచ్యుయేషన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి కలిగిస్తుంది. జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. శాంతి, యుద్ధం ఎలాంటి పరిస్థితి ఉన్నా ఎలా జీవించాలి అని నేర్పుతుంది. అద్భుతమైన గ్రంథం. ఈ పుస్తకం ఎంతో మహత్తరమైనది, చదవండి అని చెబుతున్నారు. అధర్మ నిర్మూలన, ధర్మ స్థాపన చెయ్యాలి. మోహములో చిక్కిపోకుండా, మాయకు వశం కాకుండా దేశాన్ని కాపాడే బాధ్యతను నెరవేర్చాలి. అందుకోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంది యుక్రెయిన్ ప్రభుత్వం. తమ సోల్జర్స్ని స్ట్రాంగ్గా చేయడానికి భగవద్గీతను, కృష్ణుడి యుద్ధనీతిని ఎంచుకున్నారు. యుక్రెయిన్ ప్రజలకి ఇస్కాన్ ద్వారా గత 40 సంవత్సరాలుగా కృష్ణ భక్తి, భగవద్గీత ప్రచారం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్లో 100 వరకు ఇస్కాన్ టెంపుల్స్, వేలల్లో ఇస్కాన్ డివోటీస్ కనబడతారు. ఈ సోల్జర్ని తనకు భయం కలగదా అని ప్రశ్నించగా తాను కృష్ణనామ జపం చేస్తున్నానని తన జపమాలను చూపిస్తున్నాడు. దైవనామ జపం ఎలాంటి భయాలు దరిచేరనివ్వదు, ధైర్యం కలిగిస్తుంది అని అంటున్నాడు. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది యుక్రెయిన్లోని రథయాత్ర. ఎంతో ఘనంగా రథయాత్ర వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ హోమాలు జరుగుతున్నది యుక్రెయిన్లో. ఈ భక్తులు తమ దేశాన్ని, ప్రజలని కాపాడాలని, శాంతిని కోరుతూ హోమాలు చేస్తున్నారు. యుద్ధం వలన సర్వం పోగొట్టుకున్న ఎందరికో శరణాలయంగా సహాయపడుతున్న న్యూ మాయాపూర్ విలేజ్, యుక్రెయిన్లోని ఇస్కాన్ విలేజ్. అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. నిస్సహాయులకు ఇస్కాన్ చేయూత అందిస్తూనే ఉంటుంది. సనాతన ధర్మం వారికి ఎన్నో విలువైన విషయాలను తెలియజేస్తుంది. అందుకే సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతటా ఆదరిస్తున్నారు. భగవద్గీత యుద్ధానికి సన్నద్ధమైన వీరుడి చేతిలో ఆయుధంలా ధైర్యాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఒక దేశం తమ కష్టకాలంలో తమ దేశాన్ని కాపాడుకోవడానికి, ప్రజలని రక్షించుకోవడానికి భగవద్గీతను ఆశ్రయించింది అని వింటుంటే ఆనందంగా, గర్వంగా తోస్తుంది. ఫ్రెండ్స్, భగవద్గీతను చదవండి, మరలా చదవండి, జ్ఞానోదయం పొందండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.